నాకు తెలిసి ఈ వీడియో మీరు చూసే టైంకి మన ఛానల్ ఫస్ట్ పేమెంట్ కూడా రిసీవ్ అయ్యే ఉంటుంది. అసలుకి నాకు షార్ట్ ఫిలిమ్స్ తీయాలన్నా లేదని ఇలా ఉంటే సినిమాటిక్ టైప్లో వీడియోస్ చేయాలన్నా చాలా ఇంట్రెస్ట్. కాకపోతే దానికి క్రూ ఉండాలి, చాలామంది టైం స్పెండ్ చేయాలి, అంత మనకి అవ్వలేదు చేయడానికి. అందువల్ల వ్లాగ్స్లోకి రావడం. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. ఈరోజు నాకు కొంచెం స్పెషల్ డే, ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయింది. నిజంగా ఈ రోజు కోసం నేను చాలా కాలంగా వెయిట్ చేశా, కానీ ఫైనల్లీ ఈరోజు అచీవ్ అవ్వగలిగా. దీని అంతటికీ కారణం రెండు. ఒకటి నా కన్సిస్టెన్సీ. ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా నేను ఆపకుండా పట్టు వదలని విక్రమార్కుల్లా కాన్సిస్టెంట్గా వీడియోస్ పెట్టడం. అండ్ నేను ఎన్ని వీడియోస్ పెట్టినా వాటిని చూసి వాటిని ఆదరించి ప్రతి ఒక్క లైక్, వ్యూ, కమెంట్స్, ఇలా మీరు చేసిన సపోర్ట్ నాకు చాలా మోటివేషన్ ఇచ్చాయి. ఈ రెండు ఫ్యాక్టర్స్ ప్యారలల్గా వర్క్ చేయటం వల్లే ఈరోజు మన ఛానల్ ఈ స్టేజ్కి వచ్చింది. నాకు తెలిసి నియర్లీ 40Kకి వచ్చాం. ఇంకొక 1000 సబ్స్క్రైబర్స్ వస్తే మన ఫ్యామిలీ 40,000 సబ్స్క్రైబర్స్ అవుతారు. నాకు బాగా గుర్తు, ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక్క వ్యూ అండ్ ఒక్క సబ్స్క్రైబర్ కూడా లేరు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేనే నా ఇంకొక ఛానల్ ఓపెన్ చేసి అక్కడి నుంచి సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ నుండి చూసేవాడిని. నా ఫస్ట్ వీడియోస్కి ఫస్ట్ వ్యూ, ఫస్ట్ సబ్స్క్రైబర్ నేనే ఈ ఛానల్కి. నా ఒక్కడితో మొదలైన ఈ జర్నీ ఈరోజు 40,000 వరకు చేరుకుంటుంది అంటే దీని అంతటికీ కారణం మీ సపోర్టే. యాజ్ ఏ వ్యూవర్గా మీరు ఎవరి వీడియోస్ అయినా చూడొచ్చు, ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో చాలా మంది వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు. అందరు వీడియోస్ చూసినా మన ఛానల్ స్పెషల్గా సబ్స్క్రైబ్ చేసి మీరు ఇచ్చే సపోర్ట్ నన్ను ఫస్ట్ గెలిపించింది. అక్కడే నేను గెలిచినట్టు. ఎందుకంటే వీడియో చూసి స్కిప్ చేసే ఆప్షన్ ఒకటి ఉంది, అది చాలా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో దొరుకుతుంది. సో 1 సెకండ్లోనే మనకు నచ్చకపోతే ఇలా తోసేయచ్చు. కానీ మీ అందరికీ నచ్చేలా నేను కంటెంట్ చేయడం, మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఇదంతా నాకు ఫస్ట్ విన్నింగ్లా నేను భావిస్తాను. మన ఛానల్కి మా మెమొరీస్ అనే పేరు పెట్టడానికి రీజన్ ఏంటంటే, నా లైఫ్లో జరిగే మెమొరీస్ కానీ లేదా ఏమైనా వండర్స్, అంటే అంత వండర్స్ ఏం జరగకపోవచ్చు, బట్ ఏది జరిగినా ప్రతిదీ ఒక జర్నల్లా క్రియేట్ చేసుకొని లేదా ఒక వ్లాగ్ టైప్లో క్రియేట్ చేసుకొని కొంతమందితో షేర్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఈ ఛానల్ పెట్టాను. అందుకే మా మెమొరీస్ అని ట్యాగ్ పెట్టి ఈ ఛానల్ని సక్సెస్ఫుల్గా ఇంతవరకు తీసుకురాగలిగా. ఆ ఐడియా నుంచి వచ్చింది ఈ మా మెమొరీస్ అనే ఛానల్. నాకు ఇంకా బాగా గుర్తుంది, మేము ఫస్ట్ వీడియో వినాయక చవితి రోజు మార్కెట్కి వెళ్ళి చేసాం. ఆ జనాల మధ్యలో కెమెరాతో వీడియో తీయాలంటే మేము చాలా ఆక్వర్డ్గా ఫీల్ అయ్యాం, చాలా సిగ్గుపడ్డాం. అది నాకు ఇప్పటికీ గుర్తుంది, ఎందుకంటే ఆ వీడియోకి మేము ఇన్నన్ని తిప్పలు పడలేదు. మళ్ళీ వీడియోస్ తీసి అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసా వినాయక చవితి రోజు దేవుడికి దండం పెట్టుకొని. ఫస్ట్ రోజు 300-400 వ్యూస్ రావడం కూడా చాలా కష్టంగా ఉండేది స్టార్టింగ్లో. మహా అయితే 10 వ్యూస్ 5 వ్యూస్ వచ్చేవి, ఒక సబ్స్క్రైబర్ కూడా ఉండేవారు కాదు. నేను ఇది వర్కౌట్ అవ్వదేమో, మనకి సెట్ అవ్వదేమో ఇందులో అని చాలాసార్లు అనుకున్నాను. ఎందుకు ఇవన్నీ వదిలేసి నీట్గా హాయిగా ఉండొచ్చు అని అనుకున్నాను. కాకపోతే ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక 1 lakh వరకు రిస్క్ చేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టా. మీరైతే అలా చేయకండి. ఎవరైనా కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటే మీ దగ్గర ఏది ఉంటే దాంతోనే చేయండి. నేనేంటంటే నాకు క్వాలిటీ అవుట్పుట్ కావాలి అనే ఒక పిచ్ ఉండే. సో ఆ క్వాలిటీ అవుట్పుట్ కోసం నేను 80,000 పెట్టి 70,000 పెట్టి ఒక మంచి కెమెరా కొని, ఒక మంచి మైక్స్ కొని అవుట్పుట్ ఇద్దామనే ఉద్దేశంతో కొన్నాను. కానీ అదంతా అనవసరం. కంటెంట్ క్రియేట్ చేద్దాం అనే ప్యాషన్ ఉంటే ఫోన్ తోటైనా చేయొచ్చు. కాకపోతే మా ఈ 10,000 ఫోన్లు దాంతో కొంచెం బాగా రావు అనే ఉద్దేశంతో ఇవి రిస్క్ చేసి కెమెరా అవి కొన్నాను. నిజానికి నేను ఆ రిస్క్ చేయడమే మంచిదైంది, ఎందుకంటే ఆ రిస్క్ చేయడం వల్ల నేను ఎక్కడా ఛానల్ డ్రాప్ చేయకుండా కాన్సిస్టెంట్గా వర్క్ చేయగలిగా. ఇది కొన్నాము, దీనికి మనం ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాలి, మనం కొన్నదానికి ఇది ఉపయోగమే అని చెప్పాలి, లేదంటే ఇంట్లో వాళ్ళు తిడతారో మనల్ని మనమే తిట్టుకుంటాం. ఇలాంటివన్నీ వద్దు మనకి. సో ఎలాగైతేనే రిస్క్ చేసి కొన్నాం, మంచో చెడో దూకిన తర్వాత లోతు గురించి ఆలోచించకూడదు, ఏదాల్సిందే అని చెప్పి డైలీ వీడియోస్ పెట్టా. అంటే ఎక్కువ ఫుల్ వీడియోస్ చేయలేకపోయా, ఎందుకంటే మనకి మొహమాటం ఎక్కువ, పబ్లిక్లోకి వెళ్ళి అంతలా మాట్లాడి ఫ్రీగా చేయలేను. ఏదైనా అలా షూట్ చేసుకొని రికార్డ్ చేసుకొని ఇంటికి వచ్చి మనం పర్సనల్గా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడమే. ఎవరు లేనప్పుడు నీట్గా రూమ్లో డోర్లు అవి లాక్ చేసుకొని నీట్గా వాయిస్ ఓవర్ ఇచ్చుకొని ఎడిట్ చేసి అప్లోడ్ చేసేవాడిని. అలాగా షార్ట్స్ అయితే నాకు తెలిసి 365 డేస్లో ఒక 4-5 డేసే ఆపుంటా. మిగిలిన అన్ని రోజులు డైలీ ఒక షార్ట్ పెట్టేవాడిని. సో అలా మన ఛానల్ మొదలుపెట్టి 1 year అయింది. 1 yearకి 365 వీడియోస్ పెట్టడానికే నేను ట్రై చేశా. ఫుల్ వీడియోస్ కూడా చేశాను. మానిటైజేషన్ జర్నీ గురించి మాట్లాడుకుంటే
చాలామందికి తెలుసు 1000 సబ్స్క్రైబర్లు 4000 అవర్స్ వాచ్ టైం రావాలి, లేదంటే 10 మిలియన్ షార్ట్ వ్యూస్ వస్తే మానిటైజేషన్ అవుతుందని. స్టార్టింగ్లో నాకు ఎలాగా ఏంటి అని తెలియదు, పెట్టుకొని వెళ్ళడమే. అలా రీచ్ రావడం మొదలైంది. ఒక్కొక్క వీడియో మిలియన్ వెళ్ళింది. అలా మిలియన్స్ వెళ్ళి షార్ట్స్ మీద 10 మిలియన్ కొట్టి మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయింది. ఫుల్ వీడియోస్ అప్పటి వరకు 3000 అవర్స్ దాకా వచ్చింది వాచ్ టైం బాగానే. కానీ మానిటైజేషన్ దగ్గరలో ఉన్నప్పటికీ షార్ట్స్ మీద మానిటైజేషన్ అయిపోయింది. నేనైతే 90 డేస్లో 10 మిలియన్ కష్టం అనుకున్నా. కాకపోతే 90 డేస్లో నేను 15 మిలియన్ కొట్టాను. అంటే అప్పుడు అనిపించింది ఏది మనం అనుకున్నంత కష్టమో కాదు, అలాగని అనుకున్నంత ఈజీ కూడా కాదు. మన పని మనం చేసుకుంటూ వెళ్తే దాని పని అదే అవుతుంది టైం వచ్చినప్పుడు అని అనుకున్నా. ఫస్ట్ టైం అయితే 5M వచ్చాయి. 5M వచ్చిన తర్వాత మళ్ళీ రాలే, వ్యూస్ అన్నీ పోయాయి. మళ్ళీ తర్వాత 8M వచ్చింది. ఆ తర్వాత సేమ్ అదే పరిస్థితి, మళ్ళీ వెనక్కిపోయాయి. కానీ మన బఫేలో వీడియోస్ కానీ, మన ఫార్మింగ్ వీడియోస్ కానీ, లేదా నేను బార్బీక్యూకి వెళ్ళిన వీడియో కానీ, ఇలా కొన్ని వీడియోస్ పెట్టాను. ఆ వీడియోస్ ఏంటంటే ప్రతిదీ మిలియన్ టచ్ చేసే. మన వినాయక చవితి వీడియోస్, ఇలా వినాయక చవితి సిరీస్ స్టార్ట్ చేసా. ఒక 5 వీడియోస్ 6 వీడియోస్ షార్ట్స్ పెట్టా. అందులో ఒక 3 వీడియోస్ వెళ్ళే మిలియన్స్ దాటి. ఇలా ప్రతి ఒక్క వీడియో మిలియన్ టచ్ అయ్యేసరికి ఒక్కసారిగా ఒక 20 రోజుల్లోనో 30 రోజుల్లోనో 15 మిలియన్ వ్యూస్ వచ్చి ఛానల్ రూపురేఖలే మార్చేసింది. అప్పటి వరకు 5000 10,000 సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్ ఒక్కసారిగా 30,000 దగ్గర దాకా రీచ్ అయ్యాం. అలా మన ఛానల్లో 1 మిలియన్ క్రాస్ చేసిన వీడియోస్లో కొన్ని వీడియోస్ అయితే నేను ఇవెందుకు మనం చేయడం, ఇవెందుకు మనం పెట్టడం అని అనుకున్నవే. అలా అనుకున్నా సరే ఏం ఉంది పెడదాం, మనం ఇంకా చిన్న క్రియేటరే కదా, మిస్టేక్స్ అన్నవి అవుతాయి, పెడదాం అని చెప్పి పెట్టిన అవే మంచి రిజల్ట్ వచ్చాయి. అండ్ ఒక వీడియో నాకు బాగా గుర్తు, నాకు అప్పుడు ఒంట్లో బాగాలేదు, గొంతు కూడా మారింది. వినాయక చవితి వీడియో అప్పుడు వర్షానికి తడిసిపోవడం వల్ల రొంప చేసి గొంతు కూడా బాగాలేదు. కానీ వీడియో లేకపోతే ఏదో ఒక వీడియో పెట్టాలి అని చెప్పి మా వినాయకుడిని చూడడానికి వెళ్ళారు మా తమ్ముడాలు. ఆ రోజు నేను నిజానికి వెళ్ళలేదు. మా తమ్ముడు మా బావ కూడా వెళ్తే వాళ్ళిద్దరూ షూట్ చేశారు ఆ వీడియో. వాళ్ళిద్దరూ షూట్ చేస్తే నేను వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టా. ఆ వీడియో 2 మిలియన్ వెళ్ళింది. నాకు అప్పుడు అనిపించింది, అంటే మనం ఏ టైంలో ఏం చేయాలన్నా భగవంతుడు చేయిస్తాడేమో, సిచ్యువేషన్ అలా ఉంటుందేమో అనుకున్నా. నేనైతే చేయకూడదు అనుకున్నా, కాకపోతే ఏదో ఒక వీడియో పెట్టాలి అని చెప్పి ఆ వీడియో పెట్టాల్సి వచ్చింది. అలా పెట్టిన వీడియో 2 మిలియన్ వ్యూస్ వచ్చేసరికి నాకు ఒక్కసారిగా షాక్ అయిపోయాను. మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత షార్ట్స్లో వ్యూస్ రావడం అవి స్టార్ట్ అయ్యాయి, బాగానే వచ్చాయి. కాకపోతే 1 మిలియన్ వ్యూస్కి షార్ట్స్లో చాలా తక్కువ డబ్బులు వస్తాయి. అదే 1 మిలియన్ వ్యూస్ ఫుల్ వీడియోకి వస్తే ఎక్కువ డబ్బులు వస్తాయంట. యూట్యూబ్లో లాంగ్ ఫామ్ వీడియోస్ మనం చేయాలంటే అంత ఈజీ అయిన విషయం కాదు, చాలా కష్టపడి చేయాలి. అండ్ దానికి చాలా టాలెంట్ ఉండాలి, స్కిల్ ఉండాలి. అది నేను ఇప్పుడు అలా నేర్చుకుంటున్నా. మనం 8 నిమిషాల వీడియో 10 నిమిషాల వీడియో చేయడం ఒక ఎత్తు అయితే, ఆ వీడియోని వ్యూవర్ చూసే వరకు ఉంచేలాగా వ్యూవర్ చూసేలా క్రియేట్ చేయడం ఒక ఎత్తు. సో అవన్నీ చాలా నేర్చుకోవాలి. ఏది మనకు ఎవరో నేర్పించరు, ఏది మనకు అంత ఈజీగా రాదు. మనం స్టార్టింగ్లో అలా చేస్తూ ఆ మిస్టేక్స్ నుంచే మనం ఓవర్కమ్ చేస్తూ ఉంటాం. సో అలా నేర్చుకుంటేనే నేను ఈరోజు 40,000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవ్వగలిగా. ఇదేమి నా ఫస్ట్ ఛానల్ కాదు, ఇంతకు ముందే 2 ఛానల్స్ పెట్టి ఆ 2 ఛానల్స్ ఫెయిల్ అయ్యే, వర్కౌట్ అవ్వలేదు. చాలా మిస్టేక్స్ చేసిన తర్వాతే ఇలా కొంచెం అప్గ్రేడ్ అవ్వగలిగా. ఎవరైనా మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం లేదా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మిస్ అవ్వకుండా చెయ్యండి. ఎందుకంటే ఇది చాలా మంచి ఆపర్చునిటీ, పెట్టుబడి లేని వ్యాపారం లాంటిది. మనం ఇప్పుడు ఏ బిజినెస్ చేయాలన్నా మనకి మిడిల్ క్లాస్ వాళ్ళు, మీ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా కష్టం. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, రెంట్లు కట్టాలి, చాలా రీసెర్చ్ చేయాలి, చాలా ఇబ్బందులు పడాలి. యూట్యూబ్ అనేది మన టాలెంట్, మన స్కిల్లు, దానికి ప్రాపర్ ఎక్విప్మెంట్ ఉంటే దీనికి మించిన మంచి ఆపర్చునిటీ ఇంకోటి ఏది ఉండదని నేను భావిస్తాను. ఎందుకంటే నేను మన ఛానల్ స్టార్ట్ చేసి ఇలా పెట్టాం. ఒక 1 ఇయర్ లోపు మానిటైజేషన్ కంప్లీట్ చేసుకున్నాను. మానిటైజేషన్ 1 నెలకే మనకి 10,000 వరకు అమౌంట్ వచ్చింది. అప్పుడు అనిపించింది నాకు, ఒక చిన్న క్రియేటర్ నేను, నిన్న కాక మొన్న మానిటైజేషన్ అయ్యింది, మనకు వచ్చి వ్యూస్కి మనకే 10,000 పేమెంట్ తీయగలిగామంటే ఇంకా పెద్ద క్రియేటర్లు ఎంత తీసుంటారో, ఎంత ఎర్న్ చేసి ఉంటారు అని. నిజానికి ఏ బిజినెస్లో కూడా ఎంత ప్రాఫిట్ రాదని అనిపించింది నాకు. ఇప్పుడు ఇది విన్నాక మీరు నా పేమెంట్ రివీల్ చేయమని అడగండి, ఎందుకంటే నేను చేయదలుచుకోవట్లేదు. ఎప్పుడైతే యూట్యూబ్ నుంచి ఒక మంచి నెంబర్ రిసీవ్ చేసుకుంటానో, నేను ఒక మంచి నెంబర్ చూస్తానో పేమెంట్లో,
అప్పుడు నేనే కెమెరా ముందుకు వచ్చి ఒక మంచి వీడియో చేసి మీ అందరికీ చూపించి ప్రూఫ్స్తో సహా చూపిస్తా. లేదు బ్రో నువ్వు చూపిస్తేనే మేము నమ్ముతామని అంటే, మన షార్ట్స్లో ఒక హయ్యెస్ట్ వ్యూస్ వచ్చింది అంటే 1 మిలియన్ 2 మిలియన్ వ్యూస్ వస్తే ఒక షార్ట్ వీడియోకి ఎంత డబ్బులు వస్తాయో నేను చూపిస్తాను. ఫైనల్లీ నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను, ఇదంతా నేను అచీవ్ అయింది మీ యొక్క సపోర్ట్ వల్లే, మీ యొక్క లవ్ వల్లే. మీరు నా వీడియోస్ ఆదరించడం వల్లే నేను ఈరోజు మన ఛానల్ని ఎంత సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి కారణం. ఈ డబ్బులు, ఈ వ్యూస్, నెంబర్స్ ఇవన్నీ పక్కన పెడితే ఒక అన్కండిషనల్ లవ్ అనేది వస్తుంది. ఇప్పటికీ నాకు వాళ్ళు ఎవరో తెలీదు, జస్ట్ ఆ ఐడీలే తెలిస్తే, అలాంటి హ్యాండిల్స్ ఉంటాయి కదా ఐడి పేర్లే తెలుసు. చాలామంది కమెంట్స్ పెడతారు, రెగ్యులర్గా కమెంట్స్ పెట్టిన వాళ్ళ పేర్లు, అలా చాలామంది నాకు పేర్లుగానే తెలుసు, ఆ మనిషి ఎలా ఉంటాడో కూడా తెలీదు. కానీ అలాంటి ఒక గొప్ప ఆపర్చునిటీ నాకు యూట్యూబ్ ఇచ్చింది. నేను యూట్యూబ్కి అప్పుడు థ్యాంక్స్ చెప్తూనే ఉంటాను. ఇంకో విషయం ఏంటంటే, మీలో ఎవరైనా ఎలా యూట్యూబ్ కంటెంట్ క్రియేట్ చేయాలనుకున్నా లేదా యూట్యూబ్ చేద్దామనే ప్యాషన్ మీకు ఉన్నా, మీరు ఖచ్చితంగా ఇప్పుడే స్టార్ట్ చేయండి. అది చిన్న స్టార్ట్ అయినా సరే, ఈ రోజు ఇప్పుడు మీరు ఎప్పుడు అనుకుంటారో అప్పుడే ఒక 10 రోజులో 20 రోజులో టైం తీసుకొని నీట్గా రీసెర్చ్ చేసి ఏ కంటెంట్ చేద్దాం అన్నది ఒకటి మైండ్లో ఫిక్స్ అవ్వండి. ఫిక్స్ అయిన తర్వాత దాని మీద మీరు ప్రాసెస్ చేస్తూ స్టార్ట్ చేయండి. స్టార్టింగ్లో చాలా మిస్టేక్స్ అవుతూనే ఉంటాయి, అవేం పట్టించుకోవద్దు. కన్సిస్టెన్సీగా మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు రిజల్ట్ వస్తుంది. మనం వీడియో పెట్టిన ఫస్ట్ రోజుకే మనకి 1000 వ్యూస్, 10,000 వ్యూస్, 20,000 వ్యూస్ రావాలంటే రాదు. మీరు అవేమి ఎక్స్పెక్ట్ చేయకండి, అసలు రిజల్ట్ చూడకండి. ఈవెన్ ఇప్పటికైనా నేను రిజల్ట్ చూడను, నాకు ఒక వ్యూ వచ్చినా నాకు అనవసరం. వీడియో తీయాలనుకున్నాను తీశాను, వీడియో అప్లోడ్ చేయాలనుకున్నాను చేశాను. అది హిట్ అయితే హిట్ అయింది, ఫ్లాప్ అయితే ఫ్లాప్ అయింది. నెక్స్ట్ ఏ వీడియో చేయాలని ఆలోచిస్తాను తప్ప, అయ్యో ఈ వీడియోకి వ్యూస్ రాలేదే, నేను ఎడిట్ చేసినంత టైం కూడా రాలేదే అని నేను ఎప్పుడు ఫీల్ అవను. ఎందుకంటే ఇదంతా నేను పాస్ట్లో ఎక్స్పీరియన్స్ చేశాను. నేను 5-6 గంటలు కూర్చొని ఎడిట్ చేసినప్పుడు ఆ వీడియో అప్లోడ్ చేశాక కనీసం 5-6 గంటల వాచ్ టైం కూడా వచ్చేది కాదు నా వీడియోస్కి. అప్పుడు అనిపించింది రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తే ఏం రాదు, చేసుకుంటూ మన పని మనం చేసుకొని వెళ్ళిపోవడమే, ఎప్పుడు అదే వస్తుందని. అప్పుడు 5 గంటలు రాలేదు, ఇప్పుడు అదే వీడియోకి 500 గంటల కన్నా ఎక్కువ వాచ్ టైం వచ్చింది. అది నాకు తెలియకుండానే. మనం చూస్తే పెరిగిపోదు, మనం చూడకుంటుంటే తగ్గిపోదు. దాని టైంలో అది ఏం చేయాలని ఉంటే అది అలా జరుగుతూనే ఉంటుంది. సో మీరు రిజల్ట్ ఆశించకండి. కంటెంట్ చేద్దాం అనుకుంటే వీడియో టాపిక్స్ మీద ఆలోచించండి. రేపు ఇంకొక టాపిక్ ఏమి ఇవ్వాలి. ఈరోజు నేను ఎగ్జాంపుల్ ఒక కటింగ్ షాప్కి వెళ్ళాను. కటింగ్ షాప్కి వెళ్ళింది కూడా నేను ఎలా కంటెంట్ క్రియేట్ చేయాలని ఆలోచించండి. అంతేగాని నిన్న పెట్టిన వీడియోకి వ్యూస్ రాలేదు, ఈరోజు ఏం చేయకూడదనే ఆ థాట్లో ఉంటే మీరు కంటెంట్ చేయలేరు. సో ఎవరైనా చేద్దాం అనుకుంటే స్టార్ట్ చేయండి, చాలా మంచిది. నన్ను ఏమైనా సలహాలు అడగాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. జస్ట్ ఏం లేదు, హాయ్ అన్న యూట్యూబ్ కోసం తెలుసుకోవాలనుకుంటున్నా లేదా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అని మెసేజ్ చేయండి. నేను నా వరకు ఎంతైతే అంతా నేను మీకు సపోర్ట్ చేస్తాను. ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది, ఛానల్కి మనం అనుకున్న సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. ఇప్పుడు మనం కంటెంట్ మీద ఫోకస్ చేయాలి. అంటే ఇంతకు ముందు కూడా కంటెంట్ మీద ఫోకస్ చేశాను, కానీ ఇప్పుడు అప్గ్రేడ్ చేయాలి. ఎందుకంటే ఇంతకు ముందు వరకు షార్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాను. మనకి షార్ట్స్ మీద కొంచెం రీచ్ బాగా వచ్చింది, సబ్స్క్రైబర్స్ బాగా వచ్చారని. కానీ మానిటైజేషన్ అయిన తర్వాత నుంచి ఒక లెక్క, అవ్వకముందు ఒక లెక్క ఉంటుంది. అవ్వకముందు నువ్వేం పెట్టినా ఎలా పెట్టినా పర్లేదు, కానీ మానిటైజేషన్ అయిన తర్వాత ఫుల్ వీడియోస్ అంటే లాంగ్ వీడియోస్ ఉంటాయి కదా, లాంగ్ వీడియోస్ ఎక్కువ పెడితేనే ఎక్కువ మనీ జనరేట్ చేయగలవు. షార్ట్ వీడియోస్ పెడితే వ్యూస్ అవి వచ్చినా తక్కువ మనీ జనరేట్ అవుతుంది. సో అందుకే నేను షార్ట్ సిరీస్ ఎలా అయితే స్టార్ట్ చేశానో, షార్ట్స్ ఎలాగైతే కాన్స్టెంట్గా పెట్టానో, అలాగే ఈ లాంగ్ వీడియోస్ కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే చాలా కష్టం ఇది, ఎందుకంటే రోజుకు ఒక కొత్త టాపిక్, రోజుకు ఒక కొత్త కంటెంట్, అది కూడా 8 మినిట్స్ 10 మినిట్స్ 5 మినిట్స్ దాటి ఉండాలి. అంత వీడియో చేయాలంటే అంత ఆషామాషి విషయం కాదు. కానీ నేను ట్రై చేస్తా. ఫస్ట్ ఒక 7 డేస్ కానీ 10 డేస్ కానీ ఛాలెంజ్ పెట్టుకుంటా. 10 డేస్ డైలీగా వ్లాగ్స్ పెడతాను, లేదా ఒక 7 డేస్, ఒక వారం రోజులు కాన్స్టెంట్గా వ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తా. అలా పెట్టి అది వర్కౌట్ అయిందో లేదో చూస్తా. అంటే నేను చేయగలుగుతున్నానో లేదో చూస్తా. చేయగలిగానంటే మళ్ళీ 10 డేస్కి 10 డేస్ కాస్త 30 డేస్, 30 డేస్ కాస్త 60, అలా పెంచుకుంటూ పోదాం. అప్పుడు కాన్సిస్టెన్సీ వస్తుంది, మనకు కంటెంట్ క్రియేట్ చేయడం కూడా వస్తుంది. సో ఇవన్నీ చేద్దాం అనుకుంటున్నాను. దానికి మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. ఈ వీడియో నుంచి మీరు ఏమైనా నేర్చుకోగలిగితే, మీ అభిప్రాయం ఏమైనా ఉంటే కమెంట్ చేయండి ఖచ్చితంగా. మీరు చేసే కమెంటు, లైక్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. లవ్ యూ ఆల్, ఉంటా, బాయ్.